విజయ్ చేతులతో తన చేతులు కలుపుతూ ఆమె చెవిలో చిన్నగా ఏదో చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసుకొని నోరు తెరిచి, మీకు అసలు కొంచెం కూడా సిగ్గు లేదు అంది ముడుచుకుపోతూ. నీ దగ్గర నాకెందుకు సిగ్గు బంగారం? నన్ను అలా చూసే రైట్స్ నీకు, నిన్ను అలా చూసే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇంకా సిగ్గెందుకు చెప్పు, చేద్దామా అలా అంటాడు చెవి మీద చిన్నగా బైట్ చేస్తూ. నాకు సిగ్గు బాబు, నా వల్ల కాదు అంది ఎర్రగా మారిన బుగ్గలతో. ఒప్పుకో, ఇలాంటి రొమాంటిక్ గేమ్స్ బాగుంటాయి కదా బెడ్రూమ్లో, అది హనీమూన్ కపుల్స్కి, ప్లీజ్ అంటూ ప్రేమగా బతిమలాడతాడు. అతని బుజ్జగింపులకు చూపించే ప్రేమకు కాదనలేక ఓకే, కానీ నాదొక కండిషన్ అంది సిగ్గుపడుతూ. ఏంటి అన్నాడు మెడ మీద పెదవులతో రాస్తూ. లైట్స్ ఆఫ్ చేయాలి. అలా అయితే నాకు ఓకే, లేదంటే లేదు అంది ముద్దుగా. లైట్స్ ఆఫ్ చేసేస్తే చీకట్లో ఏం కనబడుతుందే నడుము గిల్లేస్తూ చెప్తుంటే, ఏమో నాకు తెలీదు, లైట్స్ ఆఫ్ అయితేనే మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాను, లేదంటే లేదు అంది. నిజంగానే రాక్షస్ లాగా మారిపోయావే నువ్వు అంటూ సరే లైట్స్ ఆఫ్ చేస్తాలే అంటాడు. లైట్స్ ఆఫ్ అయ్యాయి రూమ్లో. బెడ్ లైట్ కూడా లేక చీకటిగా ఉండి ఏసీ మాత్రమే ఆన్లో ఉంది. చల్లని గాలిలో కూడా చిరు చెమటలు పట్టాయి ఆమెకి విజయ్ని తలుచుకుంటూ. ఓయ్ ఏం చేస్తున్నావు కానీ అని విజయ్ అంటుంటే, కంగారుగా ఉంది అంది ధరణి. విజయ్ నవ్వుతూ, అయితే నేనే ఫస్ట్ గేమ్ మొదలెట్టనా అంటాడు. అందుకు కూడా కంగారుగానే ఉంది అంది తడబడుతూ. ఆమె సమాధానం వస్తుండగానే ధరణిని తన దగ్గరకు లాక్కొని పెదవులను జత చేస్తాడు. చీకట్లో ముద్దు కొత్తగా అనిపిస్తుంటే చేతితో అతని మొహాన్ని తాకుతూ ముద్దుకు సహకరిస్తుంది. పెదవులు వాటి పని అవి చేస్తుంటే చిన్నగా చేతులను ఆమె టాప్ ఎడ్జ్ని పట్టుకొని పైకి తీస్తాడు. కొంచెం కొంచెంగా టెన్షన్ స్టార్ట్ అయ్యి పెదవులను వదులుతుంటే వాటిని విడవక చిన్నగా ముద్దుకు డిస్టర్బ్ అవ్వకుండా టాప్ని తీసేస్తాడు. చేతులు వణుకుతుంటే ఆమె చేతులను తన చేత్తో పెనవేసి బెడ్ మీదకు చేరుస్తూ స్మూత్గా సాగుతున్న ముద్దును గాఢంగా మారుస్తాడు. ఇన్నర్ మాత్రమే ఉన్న పైభాగం ఆమె ఎత్తులు అతని ఛాతికి డైరెక్ట్గా తగులుతుంటే ఒంట్లో సెగలు రాజేస్తున్న ఇద్దరికి. మెల్లిగా కిందకు వస్తున్న విజయ్ చేతులను ఆపేస్తూ, ప్లీజ్ వద్దు అంది లో గొంతుతో. ఆమెలో వచ్చిన కంగారుకి లైట్ ఆన్ చేసి చూస్తాడు. కళ్ళ నీళ్లతో చూస్తున్న ధరణిని చూస్తూ ఏమైంది అంటాడు లాలనగా. అతనికి సమాధానం ఇవ్వకుండా ఖర్చుకుపోతుంది. గట్టిగా ఆమె వెన్ను నిమురుతూ, కూల్ డౌన్ ధరణి, నీకు ఇష్టం లేకుండా నేనేం చెయ్యనురా అంటూ సముదాయిస్తుంటే ఇంకా గట్టిగా హత్తుకుంది. అతన్ని కౌగిలిలో ఓదార్పుకి ప్రశాంతంగా ఉండి అలాగే నిద్రపోతుంది. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి నిండా బ్లాంకెట్ కప్పి నుదుటి మీద ముద్దు పెడుతూ, ఉన్నట్టుండి ఏమైంది దీనికి అని ఆలోచిస్తూ ధరణిని కౌగిలించుకొని తను కూడా నిద్రపోతాడు. లేట్ నైట్గా నిద్రపోవడం, ఫ్లైట్ జర్నీ, మారిన వెదర్ అన్నీ కలిపి ధరణికి మెలకువ రాకుండా చేయడంతో టైం 7 అవుతున్న బ్లాంకెట్లో ఒద్దికగా ముడుచుకుని నిద్రపోతుంది. కరెక్ట్గా 7కి ఫోన్లో అలారం మోగడంతో మత్తు వదిలి కళ్ళు తెరిచి చూసింది. రూమ్ అంతా కొత్తగా ఉండి తను ఎక్కడ ఉందో చూసుకుని బాగా చలిగా ఉండటంతో బెడ్షీట్ని చుట్టూ కప్పుకొని విజయ్ కోసం చూసింది. వాష్రూమ్లో రన్నింగ్ వాటర్ సౌండ్కి షవర్ చేస్తున్నాడని తెలిసి పక్కనే ఉన్న బాల్కనీలోకి వచ్చి నిల్చుంది. కొంతసేపటికి ఫ్రెష్ అయి మెడ చుట్టూ టవల్ వేసుకుని డోర్కి ఆనుకుని తననే చూస్తున్న విజయ్ని చూసి చిన్న స్మైల్తో గుడ్ మార్నింగ్ అంది. చిన్న స్మైల్తో రమ్మని కళ్ళతోనే సైగ ఇవ్వడంతో వెళ్ళింది. చుట్టూ ఉన్న బ్లాంకెట్తో సహా ధరణిని తన కౌగిలిలో బంధించి గట్టిగా హత్తుకుని చుట్టూ ఉన్న వ్యూని చూస్తున్నాడు. ఒకరికొకరు వెచ్చగా తాకుతూ చల్లని మంచుకి ఇంకా దగ్గరగా హత్తుకుపోయారు. హెయిర్ నుంచి కారుతున్న వాటర్ చుక్క ధరణి షోల్డర్ మీద మెడ మీద పడుతుంటే ఇటు తిరిగి హెడ్ రబ్ చేసుకోకుంటే కోల్డ్ చేస్తుందని లోపలికి వెళ్తూ వస్తున్న విజయ్ చేతిని పట్టుకుని మెడ చుట్టూ ఉన్న టవల్ తీసుకుని హెడ్ రబ్ చేస్తుంటే ఆమె చుట్టూ ఉన్న బెడ్షీట్ తీసేశాడు. ఓన్లీ షార్ట్లో ఉండటం, హెడ్ రబ్ చేస్తుండటంతో సన్నగా కనబడుతున్న నడుము, మధ్యలో మెరుస్తున్న బెల్లీని చూసి చేతులు చేరాయి విజయ్వి. కదలొద్దు అంటూ నీట్గా హెయిర్ బ్లో చేస్తున్న ధరణి మాటలు పట్టించుకోకుండా పెదవులు అక్కడ హానించేసరికి చేతిలో టవల్ జారిపోయింది ఆమెకి. ఆమె అప్పటి వరకు గమనించని విషయం తను ఓన్లీ ఇన్నర్తో మాత్రమే ఉందని. తనని తాను చూసుకుని షేక్ అయిపోయి విజయ్ని బెడ్ మీద తోసేసి పరిగెత్తింది వాష్రూమ్లోకి. వెళ్తున్న ధరణిని చూసి నవ్వుతూ ఫార్మల్ వేర్లో రెడీ అవుతూ మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటే పిలిచింది ధరణి టవల్ అంటూ. పరిగెత్తినప్పుడు గుర్తులేదా అన్నాడు. ప్లీజ్ విజయ్ గారు, మర్చిపోయా, ఇవ్వండి అని బతిమాలుతూ డోర్ ఓపెన్ చేయగానే చేతిలో టవల్ పెట్టాడు.
టవల్ చుట్టుకొని వచ్చిన ధరణికి ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్కి ఆనుకొని తన కోసం వెయిట్ చేస్తున్న విజయ్ కనబడగానే చిన్నగా షివర్ అవుతూ బ్యాగ్ నుంచి డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ ఏరియా ఉన్న చిన్న పార్టీషన్ దగ్గరకు వచ్చి అడ్డుగా దాన్ని లాగి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే సూటిగా తాకుతున్న అతని చూపులకు వెనక్కు తిరిగింది. షోల్డర్ హైట్ వరకే ఉండే ఆ పార్టీషన్ నుంచి చూస్తూ సైలెంట్గా అతడు నిల్చొని ఉండగా తన ఫేవరెట్ లాంగ్ డ్రెస్ని వేర్ చేసింది. టవల్ని హెడ్కి చుట్టుకొని వచ్చింది బయటకు. మిర్రర్ దగ్గర అలాగే నిల్చొనున్న విజయ్ని చూసి బిడియంగా ముందుకు వచ్చి నిలబడింది. ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కొని నైట్ ఎందుకు ఏడ్చావు అని అడిగాడు సూటిగా. అది భయంగా అనిపించింది నాకు అంటూ తలదించుకుంది. ఆమె చుబుకం పట్టి పైకెత్తి చూస్తూ నన్ను చూసి భయపడుతున్నావా ఇంకా అడుగుతుంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఏమో తెలియకుండా సడన్గా భయం కంగారు వచ్చేశాయి అందుకే అంటూ హత్తుకుంది అతన్ని. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మెడ మీద మెరుస్తున్న నీటి బొట్టును పెదవులతో తుడుస్తుంటే షర్ట్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. మెడ మీద నుంచి బుగ్గల వరకు తడి అద్దుతూ లేత ఆదరాలను అందుకున్నాడు. మనసంతా హాయిగా మారింది తనకి. తన వంతు సహకారం అతనికి అందిస్తూ కాలాన్ని మరిచారు కాసేపు. ఆమె కింద పెదవిని లీక్ చేస్తూ నడుమును లైట్గా ప్రెస్ చేశాడు. గాఢంగా మరోసారి ముద్దు పెట్టుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. సిగ్గుతో రెప్పలు వాల్చేసింది తను. కాఫీ కావాలి అడుగుతూ ఫోన్ తీసుకుని చాందినికి కాల్ చేసి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతుంటే అప్పటికే ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో వాటిని కప్స్లోకి పోసి ట్రేలో పెట్టుకుని తీసుకెళ్ళింది. చాందినితో మాట్లాడి కట్ చేసి ధరణి ఇచ్చిన కాఫీ తీసుకొని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని ధరణిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బయటకు చూస్తూ కాఫీ సిప్ చేస్తూ తను కూడా కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. చాందినితో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నువ్వు, కప్ పక్కన పెడుతూ చెప్పాడు. ఇప్పుడేనా డల్గా ఫేస్ పెడుతూ అంది. ఆమె తలకు కట్టిన టవల్ను తీసేస్తూ ఆల్రెడీ వస్తుంది, ఇంకో 6 గంటలో ఉంటుంది ఇక్కడ అన్నాడు. హెయిర్ డ్రై చేసుకో చెప్పి డైలీ హెడ్ బాత్ చెయ్యకు, చూస్తున్నావుగా స్నో ఫాల్ ఎలా పడుతుందో, కోల్డ్ చేస్తుంది అని చెప్తూ లోపలికి తీసుకెళ్లి హెయిర్ బ్లో చేశారు డ్రైయర్తో. మీరు ఎప్పుడు వస్తారు అంది విజయ్నే చూస్తూ. చిన్న స్మైల్తో లేట్ నైట్ అవ్వచ్చు అన్నాడు ఆలోచిస్తూ. అయితే ఇద్దరం నైట్కి వెళ్దాం, నా టైమింగ్స్ చెప్పలేను, అది కాకుండా నీకు ఇక్కడ బోర్ ఫీల్ అవుతావు. చాందినితో అయితే పెళ్లి పనుల్లో బిజీగా ఉండి టైం పాస్ అవుతుంది, ఆఫీస్లో ఉండటానికి కాదు నిన్ను తీసుకువచ్చింది, ఎంజాయ్ చేయండి ఇద్దరు అన్నారు. ఏం మాట్లాడలేదు, లేచి జడ అల్లుకుంటూ కూర్చుంది మిర్రర్ దగ్గర. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయ్యి క్యాబిన్లో ఉండగా వచ్చారు చాందిని, అనిల్, భరత్. విజయ్ అని నవ్వుతూ వెళ్ళి సైడ్ హగ్ చేసుకుంది చాందిని. హౌఆర్ యూరా ప్రేమగా అడిగాడు విజయ్. సూపర్ ఫైన్ తెలుసా అంది నవ్వుతూ. ఇంతకీ మా హీరో గారి హీరోయిన్ ఏది అంటూ చుట్టూ చూస్తూ అడిగింది చాందిని. లోపల ఉంది వెళ్ళు అన్నాడు. చాందిని లోపలికి వస్తే అనిల్, భరత్లతో ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నారు విజయ్. ధరణి ప్రేమగా పిలుస్తూ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ధరణిని చూసి వెళ్ళింది చాందిని. లాంగ్ డ్రెస్, చెవులకు జుంకాలు, కళ్ళకు కాటుక, చిన్న బింది, పాపిట్లో సింధూరం, చేతికి మ్యాచింగ్ గాజులు, వాలు జడ, బ్యూటిఫుల్ అన్న మాట కూడా తక్కువే అని ధరణిని చూస్తున్న చాందినికి అనిపిస్తుంది. ఏమాత్రం అస్సలు మేకప్ కూడా లేని స్వచ్ఛమైన ఆమె వదనాన్ని చూస్తూ నా పేరు చాందిని, మీ వారి ఫ్రెండుని అంటూ నవ్వుతుంది. తెలుసు చాందిని గారు, మీరు మరీ ఆట పట్టించక్కర్లేదు అంది నవ్వుతూ. విజయ్ సెలక్షన్ సూపర్ తెలుసా, ఎంత బాగున్నావు అంటూ మెటుకలు విరిచింది. మీరు కూడా చాలా బాగున్నారు అంది బ్లూ కలర్ శారీలో ఉన్న చాందినితో. నీ అంత అయితే కాదులే ధరణి, నిజంగా చాలా అందమైన క్యూట్ అమ్మాయివి నువ్వు, అందుకే నచ్చావేమో విజయ్కు అంటూ ఆట పట్టిస్తుంటే చిన్న గ్లో వచ్చి చేరుతుంది ధరణి ఫేస్లో. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వస్తారు. వస్తున్న వాళ్ళిద్దరిని చూసి అప్పుడే ఫ్రెండ్స్ అయినట్టున్నారు అంటాడు భరత్. అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు, జస్ట్ 1 సెకండ్ చాలు, కలిసిపోతావు క్షణంలో అంది చాందిని. చాందిని తనకు ఇక్కడ ఏం తెలీదు, నువ్వే చూసుకోవాలి చెప్తాడు విజయ్ ధరణిని చూస్తూ. వెళ్ళడం ఇష్టం లేనట్టుగా పెట్టింది ఫేస్ని. అలాగే సార్, మీ వైఫ్ గారిని మా కంటికి రెప్పలా కాపాడుతాం, మీరు అస్సలు కంగారు పడకండి అంది చాందిని. ఏ కోతి, అది నీలాగా తెలివైనది కాదే, ఒట్టి మొద్దు, ఎవరు ఏం చెప్పినా ఊరికే నమ్మేస్తుంది, అదే నా భయం అన్నాడు విజయ్. ఆ మాటకు ధరణి ఫేస్ టమోటాలా మారి ముక్కు పుటాలు అదురుతున్నాయి కోపంతో. చూసావా నేను అన్నానో లేదు, ఫేస్ ఎలా పెట్టుకుందో అంటూ కార్నర్ స్మైల్తో చూస్తున్న విజయ్ని చూసి చాందిని గారు వెళ్దామా అంది ఉడుక్కుంటూ. నేను రెడీ ధరణి, నీతో ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామా అని, ఫుల్గా షాపింగ్ చేసి ఊరంతా తిరిగేద్దాం పదా అని అంది చాందిని.
అంతేగాని కళ్ళలో గోదావరమ్మ రెడీగా ఉంది కట్టలు తెంచుకోవడానికి. కష్టంగా ఆపుతుంది వాటిని. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చూస్తున్నాడు విజయ్. వాళ్ళిద్దరిని చూసి ఓకే విజయ్, మేము బయట వెయిట్ చేస్తాం, మీరు రండి అంటూ వెళ్ళిపోయారు ముగ్గురు ఫ్రెండ్స్. ధరణి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంటే ఆపేశాడు డోర్ దగ్గర. తల దించుకున్న ధరణి గడ్డం పట్టుకుని పైకెత్తి చూశాడు. కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే ముద్దు పెట్టుకున్నాడు కళ్ళ మీద. అలిగావా నా మీద అంటూ అడుగుతుంటే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అంటూ ఏడ్చేసింది. టైట్గా హగ్ చేసుకున్నాడు తనని. 2 days అంతే, తర్వాత ఫుల్ టైం నీతోనే, పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి అంది బొంగమూతి పెట్టుకుని. వెళ్ళాక కాల్ చేయి సరేనా అన్నాడు. అంది మళ్ళీ. మాట్లాడవే, నువ్వు అలా ఉంటే ఎలా ఉందో తెలుసా నాకు. ఇక్కడ ఉన్నా నీతో టైం స్పెండ్ చేయలేను, అందుకే పంపిస్తున్నా. చాందిని వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా చూసుకుంటారు నిన్ను, టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండు. కాల్ చేస్తుంటా, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడు, ఓకేనా అన్నాడు. కిస్ మీ అంది విజయ్ కళ్ళలోకి చూస్తూ. ఏడవనంటే ఇస్తా అన్నాడు తన కళ్ళ నిండా నీళ్లు చూసి. తుడుచుకొని చూసింది స్మైల్తో. వెంటనే ధరణి లిప్స్ని లాక్ చేశాడు. షర్ట్ని గట్టిగా పట్టుకుని తను కూడా ఇష్టంగా జత కలిపింది. 2 నిమిషాలకు తనని వదిలి కళ్ళలో నీళ్లు తుడిచి ఆర్ యూ ఆల్ రైట్ అన్నాడు. ఇంకా విజయ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్నగా నవ్వుతుంది. ధరణి స్మైల్తో కూల్ అవుతాడు. బయటకు వస్తారు ఇద్దరు. చాందిని టేక్ కేర్ చెప్తూ వెనకే వస్తున్న తన సెక్యూరిటీ అతనికి చెప్తాడు కేర్ఫుల్ అని. ఎస్ఆర్ అంటూ సెల్యూట్ చేస్తున్న అతన్ని చూపిస్తూ ధరణి తను నా గాడ్ అని పరిచయం చేస్తాడు. చిన్న స్మైల్తో చూస్తుంది అతన్ని. అతను గుడ్ మార్నింగ్ మేడం అంటూ కింద కార్ దగ్గరకు వెళ్తాడు. కాసేపటికి బయలుదేరతారు ఇద్దరు. కార్ ఎక్కించి ఇంకోసారి ధరణిని చూస్తూ టేక్ కేర్ అండ్ కేర్ఫుల్ అంటాడు. మీరు కూడా అంది. విజయ్ ఆఫీస్ నుంచి కార్ వెళ్ళగానే సార్ అంటూ జాన్కు కాల్ చేస్తాడు అతని అసిస్టెంట్. విజయ్ వైఫ్ ఇంకా ఫ్రెండ్ ఇద్దరు కార్లో బయటకు వచ్చారు అంటూ. నిజమా, అయితే వాళ్ళని ఫాలో చేయి, ఎక్కడికి వెళ్తున్నారు, ట్రేస్ చేస్తుండు అంటాడు అతను. ఓకే సార్ అని ఫోన్ కట్ చేసి వాళ్ళ కార్ని ఫాలో అవుతాడు జాన్ అసిస్టెంట్. అర్జెంట్ మీటింగ్ వల్ల లేట్ నైట్ కాలిఫోర్నియాకి రావాల్సి వచ్చింది, లేకపోతే అక్కడే ఉండుంటే వాడిని అని విసుగ్గా అనుకుంటాడు. చాందిని గారు, మీరు ఉండేది కాలిఫోర్నియాలోనా అంది. విజయ్ చెప్పింది గుర్తొచ్చి. అవును ధరణి, ఇప్పుడు కార్లో వెళ్తే ఎంత టైం పడుతుంది అంది చుట్టూ చూస్తూ. కార్లో కాదు ధరణి, ఫ్లైట్లోనే వెళ్ళగలం అంది. దూరమా అంది. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకి 4.5 గంటలు పడుతుంది ఫ్లైట్లో అంది చాందిని. ఏంటి అంత దూరమా అంటూ నోరు తెరిచింది ధరణి. చాందిని నవ్వుతూ ఎందుకు అంత షాక్ అవుతావు అంది. అంటే మీరు రోజు అంత దూరం నుంచి ఆఫీస్కి వస్తారా? లేదు, ఇక్కడే ఉన్న ఫ్లాట్లో ఉండి డైలీ ఆఫీస్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళు, అనిల్ అమ్మగారు అక్కడే ఉండేది. మ్యారేజ్ అయ్యేదాకా అక్కడే ఉండమన్నారు, అందుకే ఇప్పుడు అక్కడ ఉంటున్నాం. విజయ్కి ఇక్కడ నియర్ బై ఆఫీస్కి దగ్గరలోనే ఫ్లాట్ ఉంది, మా ఫ్లాట్ కొంచెం దూరం అంది. అమెరికాలో ఫ్లాట్ ఉందా? మళ్ళీ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్న ధరణితో, ఏంటి ధరణి ఇంత అమాయకంగా ఉన్నావు, మీ ఆయనకు ఇక్కడ కంపెనీనే ఉంది, ఇంకా ఫ్లాట్ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది అంది చాందిని నవ్వుతూ. ధరణి అమోఘమైన తెలివికి తనని తానే మెచ్చుకుంటూ ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వి, నిజమే కదా, నాకు తట్టలేదు అంటూ తల గొక్కుంది. భలే దొరికా విజయ్కి, మా వాడు నిన్ను ఒక ఆట ఆడుకుంటాడు, నువ్వు ఇంత అమాయకంగా ఉంటే అంది ఆమె. ధరణి పేస్ టమాటోలా అయ్యింది. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక విజయ్కి మెసేజ్ చేసింది ధరణి, కానీ విజయ్ వర్క్ బిజీలో ఉండి చూడలేదు. చెక్ ఇన్ అంతా అయ్యాక సెక్యూరిటీ అతను, ధరణి, చాందిని ఫ్లైట్ ఎక్కారు. అప్పటి వరకు వీళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన అతను ఫోన్ చేశాడు జాన్కి. లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్న జాన్తో, సార్ వాళ్ళు ఇక్కడే లోకల్ ఫ్లైట్ ఎక్కారు, కానీ ఎక్కడికి అన్నది తెలియలేదు సార్ అన్నాడు. ఇక్కడే అంటే అంటూ ఆలోచించి, చాందిని వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటారని తెలిసిన జాన్, ఓకే వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికే వస్తున్నారు, నేను చూసుకుంటాను, నువ్వు కూడా అదే ఫ్లైట్కి టికెట్ ఉంటే వచ్చేసేయి అని కాల్ కట్ చేసి, ధరణి నన్నే వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తున్నావా, కమాన్ బేబీ, వెయిటింగ్ ఫర్ యూ అంటూ నవ్వుకున్నాడు. కాలిఫోర్నియా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి చాందిని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. చాందిని తను విజయ్ భార్య. ముద్ద మందారంలో అందంగా ముద్దుగా ఉన్న ధరణిని అడుగుతుంది చాందిని అమ్మగారు.
అవును మా అంటూ ధరణి తను మా అమ్మ పేరు రాగిని అంటూ ఆవిడను పరిచయం చేసింది. లోపలికి రామ్మా అంటూ ఇంట్లోకి తీసుకొచ్చింది. అది 3 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్. ధరణి ఇల్లంతా చూస్తూ అక్కడే హాల్లో కూర్చుంది. రాగిని గారు తనకి కాఫీ ఇచ్చి ఇంట్లో వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపటికి ఆమెతో మంచి బాండింగ్ వచ్చేసింది ధరణికి. ధరణి నీ గది చూపిస్తాన్రా అంటూ తనని గదికి తీసుకెళ్ళింది చాందిని. రూమ్ చాలా బాగుంది చాందిని గారు, ఇల్లు కూడా అంది ధరణి చుట్టూ చూస్తూ. చాందిని నవ్వి ఫ్రెష్ అవ్వు, ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు షాపింగ్కి వెళ్దాం అంది. ఎక్కడికి అంది బ్యాగ్ పక్కన పెడుతూ. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చీరలు ఇంకా షాపింగ్ చేయలేదు, అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. మా అత్తగారు రమ్మని చెప్పారు, అందుకే మనిద్దరం వెళ్దాం సరేనా అంది. ఆంటీని కూడా తీసుకెళ్దాం చాందిని అంది బాల్కనీలో చూస్తూ. అమ్మ రాకూడదు ధరణి అంది ఆమె. ధరణి చాందినిని చూసింది ఎందుకన్నట్టు. నాన్నగారు చనిపోయి 2 ఇయర్స్ అయ్యింది హెల్త్ ఇష్యూ వల్ల. అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్నే అంటూ బాధపడింది. అయ్యో నాకు తెలియదు సారీ అంది తను కూడా బాధపడుతూ. పర్వాలేదులే ధరణి అంది. అవును చాందిని గారు మీది లవ్ మ్యారేజ్నా అంది ఎగ్జైటింగ్గా. అవును కానీ ముందు నువ్వు గారు అని పిలవడం మానేస్తే నాకు బాగుంటుంది అంది చాందిని చిరుకోపంగా. ధరణి నవ్వుతూ సరే చాందిని అంది. మాది లవ్ మ్యారేజ్నే, అనిల్ నేను కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నాం అంది. మరైతే ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంది. అనిల్ అమ్మగారు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆవిడకు క్యాస్ట్ ఫీలింగ్ పట్టింపులు ఎక్కువ. వాళ్ళకంటే మాది తక్కువ క్యాస్ట్ అని ఇన్ని రోజులు పెళ్లికి ఒప్పుకోలేదు. విజయ్నే అత్తయ్య గారితో మాట్లాడి నాకు అనిల్కు తన కంపెనీలో మంచి పొజిషన్తో జాబ్స్ ఇస్తాను, ఇక్కడ కంపెనీ వ్యవహారాలని మాకే అప్పచెప్తాను అని చెప్పి చాందిని నా సిస్టర్లా తనకు ఏది అవసరమైనా నేను దగ్గరుండి చూసుకుంటాను ఒప్పుకోమని అడిగేసరికి విజయ్ అంటే అభిమానం ఉన్న ఆవిడ కష్టంగా అయినా ఒప్పుకుంది మా పెళ్ళికి అంటూ చెప్తున్న చాందినిని చూస్తూ వింటుంది ధరణి. విజయ్ లేకపోతే అనిల్కి ఖచ్చితంగా వేరే అమ్మాయిని తెచ్చి ఈ పాటికి బలవంతంగానైనా పెళ్లి చేసేది ధరణి. మా అత్తగారు నాన్న లేని నన్ను ఆవిడ అస్సలు ఒప్పుకునేదే కాదు అంటూ కంటతడి పెట్టింది. లేదు చాందిని గారు, మీ ప్రేమ గొప్పది కాబట్టే విజయ్ గారు లాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకు దొరికారు. ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేయడానికి దేవుడు మనిషి రూపంలో తోడుగా ఉంటారు కదా అంటూ తనని ఓదార్చింది ధరణి. ధరణి నీకొక మాట చెప్పాలి అంది చాందిని బెడ్ మీద కూర్చుంటూ. చెప్పండి అంది. అత్తయ్య కొంచెం కటువుగా మాట్లాడే టైప్. ఆవిడ మనిషిని తన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి తెప్పి పొడిచే రకం. అక్కడ నిన్ను ఏమైనా అంటే ప్లీజ్ నువ్వు బాధపడద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. అలాంటిదేం లేదు చాందిని గారు, నేను ఆవిడ మాటలను పట్టించుకోను, మీరు భయపడకండి. నువ్వు బాధపడితే మాతో పాటు విజయ్ ఫీల్ అవుతాడు, తనని బాధ పెడితే నేను చూడలేను ధరణి ప్లీజ్ అందుకే అంటూ అడిగింది చాందిని. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి అంది. ధరణిని ఫ్రెష్ అయి రమ్మని తను లంచ్ చేయడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చిన ధరణి బయటకు వచ్చింది. లంచ్ తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు తమ పెళ్లి దగ్గర నుంచి బామ్మగారి హెల్త్ వరకు అన్నీ చెప్తున్న ధరణితో ఒక్క రోజులోనే కలిసిపోయారు చాందిని రాగిని. విజయ్ చెప్పాడు ధరణి బామ్మ గురించి. తను ఇక్కడే హాస్పిటల్లో ఉంది, అరుణ్ గారు కూడా ఉన్నారు. నీకు తెలుసా అమ్మ అరుణ్ గారు ఫ్రెండ్స్, అమ్మ కూడా డైలీ వెళ్ళి వస్తుంది హాస్పిటల్కి అంది చాందిని. మనం కూడా వెళ్దాం అంది ధరణి. రేపు వెళ్దాం ధరణి నైట్. అప్పటికే డిన్నర్ చేసి నిద్రపోతున్నారు రాగిణి గారు. అప్పటి వరకు ధరణితో కబుర్లు చెప్పింది చాందిని. తనకు నిద్ర వస్తుందని తోడుగా ఉన్న చాందినితో మీరు వెళ్ళి నిద్రపోండి చాందిని గారు అంది ధరణి. తను వెళ్ళాక బాల్కనీలోకి వచ్చి ఫోన్ చేసింది విజయ్కి. లిఫ్ట్ చేయలేదు. అప్పటికే టైం 11 దాటింది. చల్లగా ఉండటంతో బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చొని ఇంకోసారి కాల్ చేసింది విజయ్కి. నో యూస్, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంటూ బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది. కాసేపటికి వచ్చాడు విజయ్. చాందినికి ఫోన్ చేయడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసింది. డిన్నర్ చేయమంటే తిన్నాను అని చెప్పేసరికి ధరణి ఉన్న రూమ్ చూపించి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది తన గదిలోకి. లోపలికి వచ్చిన విజయ్ బెడ్ రెస్ట్కి ఆనుకుని నిద్రపోతున్న ధరణిని చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. డోర్ సౌండ్ రావడంతో మెలకు వచ్చిన ధరణికి విజయ్ ఫ్రెష్ అవుతున్నాడు అని తెలిసి లేచి కూర్చొని వెయిట్ చేస్తుంది. నిద్రపోలేదా ఆవలిస్తూ మూత పడుతున్న కళ్ళను కష్టంగా ఆపుతున్న ధరణిని చూస్తూ అంటాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకు అంది ఒళ్ళు విరుస్తూ. ఆమెను చూసి క్షణం పాటు స్తబ్దుగా అయిపోయి టవల్ బెడ్ మీద వేసి టీషర్ట్ వేసుకుంటూ ఆన్ ద వేలో ఉన్నా అందుకే అన్నాడు. డిన్నర్ చేశారా అంది కిందకు దిగుతూ. హా అన్నాడు బెడ్ దిగుతున్న తనని ఆపేసి పైకి లాక్కుంటూ.
పాలైనా తెస్తాను తాగుదురు అంది. వద్దు అంటూ తనని కింద చేర్చి హృదయంపై తన తలను ఆనించి, ఎలా ఉంది ఇక్కడ, అంతా ఓకేనా అన్నాడు చీర లోపలికి చేతిని పోనిస్తూ. చాలా బాగుంది ఆంటీ, చాలా బాగా చూసుకుంటారు తెలుసా మీకు, ఇందాకటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం, అస్సలు టైమే తెలియలేదు అంది. ధరణి హ్యాపీగా ఉందని తెలిసి రిలాక్స్ అయ్యాడు. చేతితో నడుమును నిమురుతూ మెడ వంపున తల పెట్టుకుని ఉన్న విజయ్ చుట్టూ చేతులు వేస్తూ, మీరు రేపటి నుంచి రావద్దు అంది తల నిమురుతూ. చూపుని పైకి తెస్తూ, ఎందుకు అన్నాడు. వెచ్చగా మెడ వంపుల్లో తగులుతున్న విజయ్ ఊపిరికి సతమతమవుతుంటే, మీరు ఇలా చేస్తే ఎలా చెప్పేది అంది. నాకు బాగుంది కానీ ఎందుకు వద్దు అది చెప్పు అంటూ నడుము మడతలను సవరిస్తూ అడిగాడు. ఇప్పుడు మీరు ఫ్లైట్లో 4 గంటలు జర్నీ చేసి వచ్చారు కదా, తల నిమురుతూ అంది. అయితే నడుము దగ్గర పైటను తప్పించి పెదవులను తడి అద్దుతూ అన్నాడు. మీరు ఇంత టైం జర్నీ చేసి రావడం ఎందుకు, ఒకేసారి వర్క్ అంతా కంప్లీట్ అయ్యాకనే రండి అంది. నుదురు మీద పడుతున్న హెయిర్ని పైకి జరుపుతూ నడుము మీద చిన్నగా కొరికాడు విజయ్. చిన్నగా అరిచింది. నా కోసం ఆలోచిస్తూ కూర్చున్నావా, ఇప్పటి వరకు పొట్ట మీదకు పెదవులు తెస్తూ అన్నాడు. మరి 4 అవర్స్ పైగా అంటే డైలీ 8 to 9 అవర్స్ జర్నీ, కష్టం అవుతుంది కదా నీకు, అదే టైం ఆఫీస్లో ఉంటే వర్క్ త్వరగా అయిపోతుంది, మీరు కూడా త్వరగా నాతో టైం స్పెండ్ చేయడానికి వీలవుతుంది కదా అంది చిరునవ్వుతో ప్రేమగా. ధరణిని తన మీదకు తెచ్చుకుంటూ తను బెడ్ రెస్ట్కి ఆనుకుని ఫేస్ మీద పడుతున్న ముంగుర్లను చెవి వెనక్కి నెడుతూ, పర్వాలేదు ఈ మధ్య బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది అయితే నీకు అడిగాడు టీచ్ చేస్తూ. మూతి ముడిచింది విజయ్ నవ్వుతుంటే. నన్ను ఏడిపించడం సరదా కదా మీకు అంటూ అలిగి అటు తిరిగి కూర్చుంది. అలా కూర్చోవడంతో వెనక వైపు చీర చెదిరి పాల మిగడలా మెరుస్తూ కనబడుతున్న నడుము వంపుని చూస్తూ నుదురు మీద వేలుతో రబ్ చేసుకుంటున్నాడు. ధరణి వెనకగా చేరి చేతిని మెల్లిగా నడుము మీదకు పోనించి లైట్గా ప్రెస్ చేస్తాడు. చేతిలో ఉన్న చీర కొంగుని గట్టిగా పట్టేసుకుంది.